చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న సోదరులకి సోదరీమణులకి ఒక ముస్లింగా నేను ఒక విన్నపం చేయాలనుకుంటున్నా. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ముస్లింల పక్షపాతి కాదు. ఆయన ముస్లింలకి ఏనాడు కూడా ఎలాంటి మంచి కూడా చేయలేదు. ముస్లింలని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ఓటు బ్యాంకుగా వాడుకున్నాడే కానీ ఎలాంటి మంచి అన్నది ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఉదాహరణకి వక్ఫ్ బోర్డ్ని నేను రక్షిస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో పాస్ అయిందో దానికి బహిరంగంగా మద్దతు తెలిపిండు చంద్రబాబు నాయుడు గారు. ఇది డైరెక్ట్గా ముస్లింలకి వెన్నుపోటు పొడవడమే. ఇక్కడ మనం చూసుకుంటే ఉభయ సభల్లో ఇటు చూసుకుంటే లోక్సభలో కూడా రాజ్యసభలో కూడా చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు అన్నది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళేమో మద్దతు ఇచ్చి వచ్చాక ఇక్కడ ముస్లింలు బాగా కోపం మీద ఉన్నారు అని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి వైసీపీ మీద బురద జల్లే ఒక కార్యక్రమం అనేది చేస్తున్నాడు. ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతున్నది, కొంచెం జాగ్రత్తగా చూడండి. నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో నువ్వు మద్దతు ఇస్తావు బిల్లుకి, లోక్సభలో మాత్రం వ్యతిరేకిస్తావు. దీనిని ఏమంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ రోజున నువ్వు లోక్సభలో నీ బలం అవసరం లేదు, రాజ్యసభలో బలం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాజ్యసభలో మద్దతు ఇచ్చినటువంటి నిన్ను ఈ ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదు. ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. ఎక్కడ కూడా వైసీపీ అన్నది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇవ్వలేదు. లోక్సభలో కూడా రాజ్యసభలో కూడా రెండు ఉభయ సభల్లో కూడా వైసీపీ అన్నది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసింది కానీ అనుకూలంగా ఓటు వేయలేదు. కాకపోతే ఈరోజు వైసీపీ మీద బురద జల్లాలి అని చెప్పేసి టీడీపీ అన్నది ఒక కొత్త డైవర్జన్ పాలిటిక్స్ అన్నది క్రియేట్ చేసింది. అసలు నిజమేంటి, నిజానికి వైసీపీ అన్నది ఎలా ఓటు వేసింది ఉభయ సభల్లో అన్నది ఈ వీడియోలో చూడండి. Sir, YSR Congress Party opposes this bill. This bill does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of Muslims and interfere in religious affairs, thus violating freedoms that are sacred to our democracy, sir. Firmly oppose the Waqf Amendment Bill 2025, sir. Jai Hind. Thank you, sir. నిజమేంటి అంటే ఉభయ సభల్లో అంటే లోక్సభలో రాజ్యసభలో రెండు సభల్లో కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసింది టీడీపీ, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసింది వైసీపీ. ఇదే నిజం. కాకపోతే రాష్ట్రంలో టీడీపీ అన్నది ఒక కొత్త డైవర్జన్ పాలిటిక్స్కి తెరతీసింది. ఏంటి ఆ డైవర్జన్ పాలిటిక్స్ అంటే వైసీపీ రాజ్యసభలో ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసింది అని చెప్పేసి ఈరోజు టీడీపీ అన్నది అబద్ధం చెప్తున్నది. కాకపోతే ముస్లింలకి నిజానిజాలు చాలా బాగా తెలుసు. ఎవరు ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు, ఎవరు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు అన్న నిజాలని ముస్లింలు గ్రహిస్తున్నారు. కాకపోతే ఒక్క విషయం మాత్రం మనం అందరం అంటే ముస్లింలం అందరము అర్థం చేసుకోవాలి. ఏంటంటే ముస్లిం సమాజాన్ని మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా మోసం చేశాడు. ముస్లింలకి ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మంచి అంటూ ఏమీ లేదు. ఎప్పుడూ కూడా వక్ఫ్ ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు గారు కాజేశాడు. ఇంతకుముందు కూడా పహాడే షరీఫ్ అని చెప్పేసి ఒక దర్గా ఉంది. ఎక్కడ అంటే శంషాబాద్, హైదరాబాద్కి దగ్గరలో శంషాబాద్లో పహాడే షరీఫ్ అనే దర్గా ఉంది. అక్కడ 1100 ఎకరాల వక్ఫ్ భూములని చంద్రబాబు నాయుడు గారు కాజేశాడు. అప్పట్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి అన్న ఒక సాకుతో ఎట్లాంటి డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా, మళ్ళీ చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగా ఎట్లాంటి డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా 1100 ఎకరాల వక్ఫ్ ఆస్తులని చంద్రబాబు నాయుడు గారు కాజేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే పని అదే. ఏంటి అంటే వక్ఫ్ ఆస్తులని కాజేయడం. కాకపోతే ఈ నిజాలని ముస్లిం సమాజం అర్థం చేసుకోలేకపోయింది. అందువలనే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సమాజం అన్నది ఓటు వేసింది. ఇదే నిజం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నమ్మారు, ఓటు వేశారు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కట్టప్ప మాదిరిగా ఈరోజు ముస్లింలకి వెన్నుపోటు అనేది పొడిచాడు. ఎంత దారుణం అంటే ప్రతి హామీ, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి హామీ 4% రిజర్వేషన్ అన్నాడు ముస్లింలకి. అది ఎట్టుపోయిందో ఆ దేవుడికి ఎరక.
వక్ఫ్ ఆస్తులని నేను పరిరక్షిస్తా అన్నాడు. ఇంకా చాలా చాలా అంటే చాలా హామీలు ఇచ్చిండు. ఈరోజు ఆ హామీలన్నీ ఏడ ఉన్నాయంటే మనమే దోలాడుకోవాలి. కొన్ని హామీలేమో పేపర్ల మీద కనిపిస్తున్నాయి, కొన్ని హామీలేమో మొత్తం గాలిలో ఉన్నాయి. ఈరోజు డైరెక్ట్గా ముస్లిం సమాజాన్ని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడుతుంది. కాకపోతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపి ఉండవచ్చు. ఇదే నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్. ఎందుకు అంటే ప్రస్తుతం సెంట్రల్లో అంటే ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే మోదీ గారి గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ అన్నది ఇద్దరి మీద ఆధారపడి ఈరోజు నడుస్తున్నది. ఆ ఇద్దరిలో చంద్రబాబు నాయుడు గారు ఒకడు, నితీష్ కుమార్ గారు ఒకరు. వీళ్ళిద్దరూ తలుచుకున్నా లేకపోతే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కాదండి, వద్దండి, ఇలా చేయకూడదండి అని చెప్పేసి ఒక మాట చెప్పినా కూడా మోదీ గారు ఈ బిల్ని ఆపేసి వాళ్ళు, అందులో ఎట్లాంటి సందేహం. ఎందుకంటే అక్కడ మెజారిటీ అన్నది లేదు, బీజేపీకి మెజారిటీ లేదు. ఒకవేళ టీడీపీ అన్నది సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటాను అంటే బీజేపీ ఈ బిల్లును ఆపి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండా ఈరోజు ముస్లిం సమాజాన్ని డైరెక్ట్గా మోసం చేసినటువంటి వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఇద్దరు ఎవరు అంటే ఒకటి నితీష్ కుమార్, రెండోది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ముస్లింలు గ్రహించాలి. కొంతమంది టోపీలు పెట్టుకొని టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైసీపీకి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నామని చెప్పేసి ఏదో ఇష్టారీతిన మాట్లాడుతున్నాం. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్తాను, ఏంటంటే మీరు ముస్లిం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముస్లిం సమాజానికి జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకోండి. పదవులు ఈరోజు వస్తాయి, రేపు పొద్దున పోతాయి. పదవులు ఇంపార్టెంట్ కాదు. మనిషి బతుకుంటే ఏమైనా చేసుకొని బతకొచ్చు, కానీ ఆ బ్రతుక్కి అర్థం అన్నది లేకుండా పోతే ఈరోజు మీరు ముస్లిం సమాజాన్ని అంటే మీ సమాజాన్ని మీరే ఈరోజు మోసం చేస్తున్నారు. కేవలం రాజకీయ కారణాల వల్ల మోసం చేస్తున్నారు. దీన్ని ఆపేయండి, ఇది కరెక్ట్ కాదు. నిజంగా మీరు నిజం మాట్లాడగలము, నేను టీడీపీలో ఉన్న ముస్లింలకు చెప్తున్నా ఈ మాట, నిజం మాట్లాడగలము అంటే నిజం మాట్లాడండి, పర్లేదు. లేదు మేము నిజం మాట్లాడలేము, పార్టీ అనుమతించదు అంటే ఊరుకోండి, ఏమీ మాట్లాడకండి. అంతేకాని అబద్ధం మాట్లాడతాము ఇట్లాంటి ఇష్యూలలో అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. పార్టీలు ఉంటాయి, పోతాయి, వ్యక్తులు ఉంటారు, పోతారు, కానీ ఒక వ్యవస్థ అన్నది ఎప్పటికీ కరెక్ట్గా ఉండాలి. మనము రేపు పొద్దున మనం పోయాక మన పిల్లలు, మన మనవళ్ళు, మునిమనవళ్ళు ఇదే సమాజంలో బతకాలి. కాబట్టి ఒక్కసారి ఏ పార్టీలో ఉన్న ముస్లిం అయినా సరే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంత పెద్ద మోసం అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసము మీ కళ్ళకి కట్టొచ్చినట్టుగా మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు అని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ప్రజలందరి దాకా నిజాలు తెలియాలి. ముస్లింలందరికీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం అర్థం కావాలి. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.